तेरे इश्क में మే ఫనా హువా. ఓకే, నైట్ ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే యాక్చువల్లీ ఆంధ్ర కింగ్ తాలూకా కన్నా తేరేష్కి మే బుకింగ్స్ బాగున్నాయి, హౌస్ఫుల్స్ కానీ మన హైదరాబాద్లోనే. అది కూడా దానికి ఇంకా తెలుగు డబ్బు కూడా రిలీజ్ కావాలి, హిందీలోనే ఏంది మాస్ బుకింగ్స్ అని డౌట్ వచ్చింది. సర్లే పదా అని చెప్పి వెంటనే మార్నింగ్ వెళ్ళి థియేటర్లో కూర్చున్నాం. ఎందుకంటే మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సో ఇక మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అండ్ కల్ట్ క్లాసిక్ అండ్ ఎమోషనల్ రైడ్ అన్నట్లు. అంటే ఇలాంటి జోనర్స్ మన సైడ్ తీయరు కానీ చాలా బాగుండే ఆ మూవీ మాత్రం. ఎందుకు అంటే చున్నీలు విసిరేయండి, తాళి కట్టిన భర్తను విసిరేయండి అనేవి వస్తున్నాయి. బట్ ఇలాంటి మోటివేషనల్ మూవీస్ ఉండాలా. అంటే ఏంటి, నార్త్ వాళ్ళకి ఈ ఐఏఎస్ యూపీఎస్సీ పిచ్చి ఏంది అని అనుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఈ జోనర్ బాగా ఇష్టం. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మనల్ని యాజ్ యూజువల్గా మోసం చేస్తో, లేకపోతే ఆమె కన్ఫ్యూజన్ నుండి మనం మోసం చేస్తే ఏం చేస్తాం, ఒక ఛాలెంజ్ లెక్క. ఇలాంటి జోనర్స్ నాకు బాగా ఇష్టం. యాక్చువల్లీ ఇలాంటి జోనర్స్లో 2 సినిమాలు వచ్చినాయి, ఇది 3వ సినిమా. ఫస్ట్ షాదీ మే జరూరానా, అది కూడా ఐఏఎస్ అవ్వడం గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఠుకురాకే మేరే ప్యార్, అది కూడా ఐఏఎస్ అవ్వడం గురించే ఉంటుంది. ఇది కూడా మ్యాక్సిమం అలాంటి ఛాలెంజ్ లెక్కనే ఉంటుంది. ఏంటి వీళ్ళు తీస్తారు అనిపిస్తుంది కానీ కొంచెం దీనిలో స్టోరీ కూడా మార్చారు. నాకు ఇలాంటి అంటే బాగా ఇష్టం. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు, ధనుష్ అనేటోడు మనలాంటి అబ్బాయి, వైలెన్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. 2 సార్లు జోకర్ వేస్తుంది ఈమె. విని మీద థీసిస్ రాసి ఫస్ట్ వాడిని కోపం తగ్గించి వాడిని మనిషిలా చేయడం ఒకటి. అప్పుడు మనోడు లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ మనం మగాళ్ళం కదా, కొంచెం ప్రేమ కానీ అది ప్రేమనో కాదు మనకి తెలియదు, అది ప్రేమ కానీ కొంచెం ఎఫెక్షన్ చూపిస్తే ఎమ్మటే మనం మెల్ట్ అయిపోతాం. అండ్ సెకండ్ ఏంటంటే మళ్ళీ ఈ పోటుగాడు ఏం చేస్తాడు, మన నార్మల్గా ఉంటాయి కదా ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు కదా పెళ్లి గురించి, అట్లా వెళ్ళి మాట్లాడితే వాడు ఒక ఛాలెంజ్ ఇస్తాడు వేస్ట్ గాడు, యూపీఎస్సీ క్లియర్ అది అని చెప్పి. అది క్లియర్ చేయని 3 years పడతాం మనోడికి. అంటే ప్రైమ్ టైం 3 years టైం వేస్ట్. ఆ 3 years అయ్యే లోపలికి అప్పుడు మన హీరోని చెప్తాను అన్నమాట, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు క్లియర్ చేసి నీకు ఒక లైఫ్ వస్తుంది అనుకుంటున్నా, ఒకవేళ నువ్వు క్లియర్ చేయకపోతే నన్ను మర్చిపోతావు అనుకుంటున్నా, కానీ నువ్వు ఇట్లా క్లియర్ చేసి ఇలా వస్తావు నాకు కూడా తెలియదు అంటారు. అంటే వాడు ఆ క్లియర్ చేసి వచ్చే గ్యాప్లో దీని పెళ్ళి అవుతూ ఉంటుంది అన్నమాట వేరే టోన్తో. ఇలాంటి క్లిఫ్ హ్యాంగర్స్ పెట్టాలంటే మన ఉండాలి కొంచెం ఆ రైటింగ్ కానీ కొంచెం స్కిల్స్ కానీ ఉండాలి. ఎందుకు బుకింగ్స్ అట్లా అవుతున్నాయి హిందీలోనే అని నేను అనుకున్నా కానీ మంచి మూవీ ఇది స్టోరీ. అండ్ మూవీ పాజిటివ్స్ అంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దీనికి మ్యూజిక్ కొట్టింది మన వింటేజ్ ఏఆర్ రెహమాన్ గారు, అండ్ హీస్ బ్యాక్ అన్నట్లు. ఆ మ్యూజిక్కే చాలా ప్లస్ ఈ మూవీకి. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. ఆ క్యారెక్టర్స్ ఆ టైంలో ఆ డైలాగ్స్ చెప్పడం వల్ల ఆ డైలాగ్స్ కాదు ఆ క్యారెక్టర్స్కి కూడా ఇంకా ఎక్కువ వాల్యూ వస్తుంది అనమాట. అండ్ వాళ్ళ రియాక్షన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ డైలాగ్ చెప్తారు కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అనిపిస్తుంది. అండ్ మోటివేషన్ బాగుంటుంది మూవీలో. అంటే 0 నుంచి వెళ్ళి కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చని ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ కొంతమంది రివ్యూస్ దీన్ని టాక్సిక్ అది ఇది అని అంటారు, అయ్యేం నమ్మవాకండి. మీరు థియేటర్ పోతే పక్కా ఎంటర్టైన్ అయితే అవుతారు. ఇంకా మూవీ నెగిటివ్స్ అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ కొంచెం ప్రీవియస్ మూవీస్ నేను చూసిన ఇలాంటి 2 సినిమాలు చూస్తే మీకు కూడా కొంచెం సేమ్ స్టోరీలో అనిపిస్తుంది. ఇవి 2 నెగిటివ్స్. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ గారు యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. ఇడ్లీ కొట్టులో చూసినాం మనం, దానికన్నా బాగా చేశారు. ఇందులో క్రైమ్ సీన్స్ చేయాలంటే ఎవరైనా ఫస్ట్ ఐస్ చూపించి తర్వాత మళ్ళీ కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు చూపిస్తారు. కానీ ధనుష్ గారు ఎట్లంటే అది లాంగ్ షాట్ అన్నట్టు ఆ ఐస్ అట్లనే ఉంటే అక్కడే నుంచి మెల్లమెల్లగా ఇలా ఐ డ్రాప్స్ ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. బాగా చేశారు యాక్టింగ్. అండ్ కృతి సనన్ గారు కూడా టేకే బాగున్నట్లు. ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాలంటే ప్రకాష్ రాజ్ గారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన ప్యాండే లెవెల్లో అక్కడ కూడా యాక్ట్ చేస్తారని. యాక్చువల్లీ ఫాదర్ క్యారెక్టర్లో చాలా అసలు ఎమోషన్ నేను ఎందుకు ఎమోషన్ అయినా అంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ ఒక కాలు మొక్కే సీన్ ఉంటుంది అందరికీ, అది మాత్రం మనం చూసినాం ఇంతకుముందు కానీ ఏమో ఈ సీన్స్లో చూసినప్పుడు చాలా బాధ వేసింది నాకైతే. అండ్ మీరైతే కళ్ళు మూసుకొని చూసేయచ్చు. అండ్ మన ఆంధ్ర కింగ్ తాలూకాని కూడా ఎంకరేజ్ చేయండి, అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ 2 బాగున్నాయి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై.